నమస్కారం. నా పేరు అవినాష్. మీరు చూస్తున్నారు అవినాష్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 19కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మార్చ్ 18, 2021. టైం వచ్చేసరికి 6:30 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి ఫ్రెండ్స్. సామ్సంగ్ నిన్న ఈవినింగ్ అయితే మనకి సామ్సంగ్ గ్యాలక్సీ A52 ప్లస్ A72 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. దీని స్పెసిఫికేషన్స్ అన్నీ చూసుకుంటే మనకి డిజైన్ మొత్తం సిమిలర్గా ఉంటాయి. డిజైన్ మాత్రం ఒకేలాగా ఉంటుంది. కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మీకు సేమ్ ఉంటాయి. నార్మల్ మేజర్ స్పెసిఫికేషన్స్ ఏం కాదు. ప్రాసెసర్స్లో, ర్యామ్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయి ఈ మూడు ఫోన్స్కి మాత్రం. ఇందులో ఇప్పుడు మనకి మూడు ఫోన్స్ తీసుకొచ్చింది నిన్న. ఒకటి వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ A52 నార్మల్ వేరియంట్, ఒకటి 4G వేరియంట్. ఇది A52 5G ఈ వేరియంట్ ఒకటి. ఇంకొకటి సామ్సంగ్ గ్యాలక్సీ A72 వచ్చేసి నార్మల్ వేరియంట్ అయితే తీసుకొచ్చింది. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మనము సామ్సంగ్ గ్యాలక్సీ ఫస్ట్ A52 స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది వచ్చేసి మీకు 6.5 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి పంచ్ హోల్ డిస్ప్లే. పంచ్ హోల్లో మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి ఉంటుంది. రెండు 5 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇది మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 720 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 4GB ర్యామ్ 128GB వేరియంట్ అయితే ఉంటుంది. ఇంకొక వేరియంట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గ్యాలక్సీ A52 5G మొబైల్. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి సిమిలర్గా ఉంటాయి. కాకపోతే మనకి ప్రాసెసర్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. ప్రాసెసర్ ఏముంటుందంటే స్నాప్డ్రాగన్ మనకి 750 5G ఉంది కదా ప్రాసెసర్, ఆ ప్రాసెసర్ అయితే ఉంటుంది ఇందులో. ఇది బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 6GB ర్యామ్ 128GB వేరియంట్తో స్టార్ట్ అవుతుంది. మిగతాదంతా సేమ్ ఉంటాయి స్పెసిఫికేషన్స్. మనకి బ్యాటరీ కానీ మనకి ఛార్జర్ ప్రొపరైటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. కాకపోతే వీళ్ళు ఐదర్ 15 వాట్ ఛార్జింగ్ కానీ 25 వాట్ ఛార్జర్ కానీ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు దీని గురించి అయితే ఏమైతే బయటికి తీసుకురాలేదు మనకి. ఇంకా ఇది మనకి డిస్ప్లే చూసుకుంటే మనకి సామ్సంగ్ గ్యాలక్సీ 4G వేరియంట్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మనకి ఇంకోటి ఉంది కదా 5G వేరియంట్ వచ్చేసి మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. నెక్స్ట్ A72 స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది వచ్చేసి 6.7 ఇంచెస్. ఇది కూడా ఫుల్ HD ప్లస్ డిస్ప్లేనే, సూపర్ AMOLED స్క్రీన్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 4 కెమెరాస్ ఉంటాయి. ఇందులో కూడా మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి ఉంటుంది. ఒకటి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకొకటి 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ ఇది కూడా 32 మెగాపిక్సెల్ కెమెరాతోనే ఉంటుంది. ఇది కూడా పంచ్ హోల్ డిస్ప్లేతోనే వస్తుంది ఫ్రంట్. ఇందులో కూడా మనకి 90 Hz రిఫ్రెష్ రేటే ఉంటుంది. దీని బ్యాటరీ చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. దీని ప్రాసెసర్ అయితే స్నాప్డ్రాగన్ ప్రాసెసరే, కానీ ఏ ప్రాసెసర్ తీసుకొచ్చారో వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయలేదు. దీనికి కూడా సేమ్ మనకి ఛార్జర్ని కూడా మెన్షన్ చేయలేదు. ఛార్జర్ ఏ ఛార్జర్ ఇస్తారు, 15 వాట్ ఛార్జర్గా 25 వాట్ ఛార్జర్ని బాక్స్లో ప్రొవైడ్ చేస్తారనేసి ఏం మెన్షన్ అయితే చేయలేదు. ఇది కూడా మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 6GB ర్యామ్ 128GB వేరియంట్తో వస్తుంది. మనకి ఇందులో మనకి డిఫరెన్స్ చూసుకుంటే డిస్ప్లే 6.7 ఇంచ్, దానికన్నా పెద్ద డిస్ప్లే. బ్యాటరీ దానికన్నా 500 mAh బ్యాటరీ ఎక్కువ. ఒక కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రెండు 5 మెగాపిక్సెల్ కెమెరాస్ అందులో ఉంటే ఇందులో ఒకటి 8 మెగాపిక్సెల్, ఇంకొకటి 5 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉన్నాయి. ఈ మూడు ఫోన్స్లో ఫోన్స్ మీకు స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ వస్తాయి. మీకు IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. మనకి మూడు ఫోన్స్లలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఆటో ఫోకసింగ్ సిస్టమ్ ఉంది. సో ఈ స్పెసిఫికేషన్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. మనకి ఏ సిరీస్ కాబట్టి ప్రైజెస్ అయితే గట్టిగానే పెడతారు వీళ్ళు. ప్రైజెస్ చూసుకుంటే మనకి యూరోస్లో వచ్చినాయి బయటికి. ఇండియన్ ప్రైజెస్ అయితే ఇంకా వీళ్ళు అనౌన్స్ చేయలేదు. ఇండియన్ ప్రైజెస్ ప్లస్ ఇండియాలో ఎప్పుడు తీసుకొస్తారు అయితే ఇంకేం అనౌన్స్ చేయలేదు. నార్మల్గా సామ్సంగ్ గ్యాలక్సీ A52 మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ వచ్చేసి దగ్గర 32,000 ఉంది. మనకి 5G వేరియంట్ 5G మోడల్ చూసుకుంటే మనకి 36,000 ఉంది. A72 బేస్ వేరియంట్ చూసుకుంటే మనకి 39,000 దాకా ఉంది. మరి ఈ ప్రైజెస్తోనే ఇండియాలోకి వస్తాయా, ఇది ఇంకా మనకైతే కన్ఫర్మ్ లేదు. కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకి కన్ఫర్మ్ అయితే అవుతుంది. ఫోన్స్ చూడడానికి మాత్రం మూడు ఫోన్స్ ఒకేలాగా ఉంటాయి. డిస్ప్లేలో ఇప్పుడు నేను చెప్పాను కదా డిస్ప్లే, ఇవన్నీ కొద్దిగా మనకి డిఫరెంట్ ఉంటాయి. ఇంకా ఇందులో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి OnePlus నుంచి ఫ్రెండ్స్. మనకి OnePlus వాచ్ అయితే వేర్ వాయిస్ మీద గూగుల్ వేర్ వాయిస్ ఉంటుంది కదా, దాంతో రాదు అనేసి మనకి
వన్ ప్లస్ సిఇఓ ఉంటారు కదా పీట్లు, అతనైతే కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆ, వీళ్ళు కస్టమ్ సాఫ్ట్వేర్ని వీళ్ళు డెవలప్ చేసుకొని వన్ ప్లస్ వాచ్లో వేస్తారనేసి అయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్ వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ వాచ్ మనకి రౌండ్ డైల్తో వస్తుంది అనేసి మనకి కొన్ని ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి, ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. సో మనకి ఇది గూగుల్ వేర్ వైస్తో రాదు, రౌండ్ డైల్తో అయితే వస్తుంది. మరి ఇది ఇండియాకి తీసుకొస్తారో లేదో అయితే ఏం తెలియదు. ఇండియాలో అయితే వీళ్ళు దీనికి సంబంధించిన టీజర్స్ ఏమైతే చేయట్లేదు. మరి వన్ ప్లస్ 9 సిరీస్తో ఇండియాలో ఈ వాచ్ని కూడా లాంచ్ చేస్తారో లేదైతే ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు. నాకు తెలిసి నేను అనుకోవడం అయితే లాంచ్ చేయరని అనుకుంటున్నా. ఎందుకంటే ఇండియన్ మార్కెట్లో వీళ్ళైతే దీనికి సంబంధించిన ఏం టీజర్స్ చేయట్లేదు. ఇప్పుడు వాచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకుంటే ఇవన్నీ బయట గ్లోబల్ వేరియంట్స్లో వస్తున్న ఇన్ఫర్మేషన్, ఇదంతా బయట కంట్రీస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి వన్ ప్లస్ నుంచే ఫ్రెండ్స్. మనకి వన్ ప్లస్ది ఆమ్లెట్ స్క్రీన్స్ వస్తున్నాయి కదా, సూపర్ ఆమ్లెట్ స్క్రీన్స్, ఎల్టీపీఓ సూపర్ ఆమ్లెట్ స్క్రీన్స్ వస్తున్నాయి వన్ ప్లస్ 9 సిరీస్లో అయితే. ఈ ఫోన్స్లో మనకి ఇంకొకటి వీళ్ళు డిస్ప్లే సంబంధించిన లీక్ అయితే చేశారు. ఈ ఫోన్స్లో మనకి ఏంటంటే ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు వీడియో క్లిప్. వీళ్ళు ఈ డిస్ప్లేస్కి 1 నుంచి 120 హెడ్స్కి మధ్యలో మనకి స్విచ్ అయ్యే ఆప్షన్ అయితే ఇస్తారు. వీరు అడాప్టివ్ హెడ్స్ ఇస్తారు మనకి పరిస్థితులకి తగ్గట్టు ఇదైతే స్విచ్ అవుతూ ఉంటుంది. ఇది మనము ఈ ఫీచర్ని అయితే వన్ ప్లస్ 9 సిరీస్లో ఇది చూడొచ్చు. ఇది వన్ ప్లస్ 9 రెండు మొబైల్స్కి వస్తుంది అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. 9 సిరీస్లో 9 మొబైల్ ఒకటి ఉంది, 9 ప్రో మొబైల్ ఒకటి ఉంది. ఈ రెండింటికి ఈ ఫీచర్ అయితే ఉంటుంది. మనకి అడాప్టివ్ రిఫ్రెష్ రేంజ్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. చాలా మంచి విషయం ఇది. 1 హెడ్స్ నుంచి 120 హెడ్స్కి మధ్యలో స్విచ్ అవ్వడం అంటే చాలా బాగుంటుంది మనకి స్క్రీన్ మనం యూసేజ్లో మాత్రం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఫ్రెండ్స్. ఒప్పో రెనో రీసెంట్గా వచ్చిన మొబైల్స్ ఉన్నాయి కదా, ఒప్పో రెనో 5G మొబైల్స్. ఈ మొబైల్స్కి అయితే వీళ్ళు రీసెంట్గా ఒక అప్డేట్ తీసుకొచ్చారు. ఇది అందరికీ రోల్ అవుట్ అయితే అవుతుంది. ఇందులో కూడా వీళ్ళు మనకి 1 హెడ్స్ నుంచి 120 హెడ్స్కి మధ్యలో అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ని అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. ఇది అందరికీ బ్యాచ్ వైజ్గా అయితే వచ్చేస్తుంది. ఖచ్చితంగా వీళ్ళైతే రోల్ అవుట్ చేస్తున్నారు కాబట్టి 3 వీక్స్లో మినిమం 2 to 3 వీక్స్లో అయితే అందరికి వీళ్ళు రోల్ అవుట్ చేసేస్తారు. మహా అంటే ఒక 1 మంత్లో అందరికీ రోల్ అవుట్ అయితే చేసేస్తారు. ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి ఫ్రెండ్స్. యాపిల్ ఐప్యాడ్ ప్రో వర్షన్స్ ఇప్పుడు మనకి ఏప్రిల్లో తీసుకొస్తారనేసి అయితే న్యూస్ వస్తుంది. ఈ ఐప్యాడ్ ప్రోలో వీళ్ళు మినీ ఓఎల్ఈడి డిస్ప్లేని యూజ్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఓఎల్ఈడి స్క్రీన్స్తో వచ్చే ఐప్యాడ్స్ మాత్రం 2022లో వస్తాయనేసి అయితే తెలుస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్లో వస్తాయనేసి అయితే తెలుస్తుంది. వీళ్ళు దీన్ని నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేసినట్టయితే తెలుస్తుంది. సో ఇది ఇప్పటి వరకు నా టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు డిస్క్రిప్షన్లో మన ఛానల్వి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లింక్స్ అయితే ఉంటాయి. దయచేసి నన్ను అందులో ఫాలో అవ్వండి. వీడియోని లైక్స్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మీకు కుదిరినంత వరకు అయితే షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. సో కామెంట్స్ చేస్తే మన ఛానల్కి యూజ్ అవుతుంది, మన ఛానల్కి ఎంగేజ్మెంట్స్ అయితే పెరుగుతాయి. యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటుంది అందరికీ. సో మన ఛానల్ గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. This is your Ainash signing off. I'll see you in my next video. Thanks for watching. Bye bye now.